ఎలా అన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మునీషేక్. సో అందరూ అన్నారు బాగున్నారా? అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఇన్ని రోజుల నుంచి వీడియో తీయలేదు కాబట్టి ఈరోజు వీడియో తీసేది టైం ఏదో దొరికిందనమాట. సో మీకు నేను టైటిల్ చూసే ఉంటారనమాట. సో ఈరోజు అయితే మా సమ్మర్ నార్మల్గా ఇప్పుడైతే సమ్మర్ సీజను. సో టైటిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మనం ఈరోజు అంటే సమ్మర్లో ఈరోజు ఏం చేయబోతున్నామో సో ఈరోజు అయితే మీకు చూపిపోతున్నాడు. సో ఇప్పుడు మీరేం చేస్తున్నారో ప్లీజ్ తప్పక కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఐడి పక్కనే ఇచ్చున్నాను. సో దాన్ని వెంటనే వెళ్ళి నాకైతే ఫాలో అయితే చేయండి. సో ఇంకో విషయం, సో ఈ సమ్మర్లో ఎవరైనా టూర్ ప్లాన్ చేసుకుని ఉంటే ప్లీజ్ మీరు ఎక్కడెక్కడ వెళ్తున్నారో ప్లీజ్ అయితే కింద అయితే కామెంట్ చేయండి. అంటే అక్కడే నేను రావట్లేదు, జస్ట్ అలా చూస్తాను. అంటే మీరు ఎక్కడెక్కడ వెళ్తారో నేను వచ్చి కలవడం అంటే అది జరగదు. సో అందుకే ఊరికే జస్ట్ అలా అడిగాను. సో నేను కూడా కమెంట్లో పిన్ చేసి అయితే పెడతానమాట నేను ఎక్కడికి వెళ్తున్నాను. మీరు కూడా ఎక్కడికి వెళ్తున్నారో కింద కమెంట్ చేయండి నాకైతే. సో ఇంకా నేనైతే సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనమైతే గ్రౌండ్ దగ్గర వెళ్తున్నాం. సో ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే ఇప్పుడు నేనైతే ఇంటి దగ్గర ఉన్నాను అనమాట. సో ఇక్కడ చూడండి మిద్ది మీద ఉన్నాను. సో ఎండ అయితే మాత్రం చించేస్తూ ఉంది, ఒకసారి చూడండి కావాలంటే. అసలు నాకు ఇప్పుడు నిలబడడం కూడా కావట్లేదు. కింద చూస్తే కాళ్ళేమో కాలిపోతూ ఉన్నాయి. సో ఏమైనా అనుకోండి, ఏడ చూసినా ఎండ మాత్రం చించేస్తూ ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో దానికన్నా మళ్ళీ చెప్తున్నా, ఛానల్ కొత్తగా ఎవరైనా చూసుకుని ప్లీజ్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియో లేట్ చేయకుండా అయితే మనమైతే స్టార్ట్ చేసేద్దాం. సో మనమైతే ఇప్పుడైతే గ్రౌండ్ దగ్గర పెట్టాం. సో లెట్స్ గో అవర్ వీడియో. అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే అయిపోయాం అన్నమాట. సో ఇప్పుడైతే కరెక్ట్గా నేనైతే గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ ఎండలో ఒక్క పిల్లాడు కానీ కనబడట్లేదు. గ్రౌండ్ దగ్గర మాత్రం ఉంటారు అబ్బా ఆడుకోవడానికి. సో నేనైతే అక్కడికి అయితే వెళ్ళిపోతున్నా. ఈ ఎండ కోసం ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం. మనం ఒక అనుకోని సీన్ అయితే జరిగిందనమాట. ఇక పెద్దదేం కాదు కానీ గ్రౌండ్ దగ్గర ఎవరు లేరు ఫ్రెండ్స్ ఈ ఎండకి. నేను అనుకున్నా నిన్నున్నారు కాబట్టి ఉంటారేమో అని, కానీ లేరు. అక్కడ పోయి 2 నిమిషాలైనా కూర్చొని క్రికెట్ ఆడి అనుకున్నాము అంటే ఎండకి ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు. సో అందుకని వాళ్ళు ప్లాన్ చేసుకుని నిన్న, కానీ ఇలా అయిపోయింది. మనం ఏం చేయలేము, జరిగినదో జరిగిపోయింది. సో ఇప్పుడు ఈ ఎండలో తిరగలేము కాబట్టి నేనైతే ఒక చెట్టు నీడలో అయితే వచ్చి అయితే ఇక్కడ అయితే కూర్చొని 2 నిమిషాలు. సో నా సైకిల్ అయితే ఇక్కడైతే పెట్టినాను. ఈ వేడికి సైకిల్ సీట్ కూడా బాగా వేడిగా ఉంది. ఇప్పుడైతే కొంచెం చల్లారిందనమాట. సో అందుకే ఇప్పుడు ఏమైనా అనుకోండి కానీ ఎండ కింద నుంచి పై దాకా ఫుల్ మా ఊళ్ళో చింపేస్తుంది. చెట్లు ఉన్నా కానీ చుట్టుపక్కల చెట్లు ఉన్నా కానీ కొంచెం ఏరియా దొరికితే చాలు ఎండ మాత్రం ఫుల్ చింపేస్తూ ఉంది. సో అందుకనే ప్లీజ్ ఎవరు ఎండలో తిరగొద్దు. నేను తిరుగుతున్నానే నువ్వు తిరుగుతున్నావు మేము తిరగకూడదా అని కాదు. సో ప్లీజ్ ఈ ఎండకి చిన్న పిల్లల్ని బయటికి అయితే పంపించవద్దు, ఎందుకంటే వడదెబ్బ తగలొద్దని. సో అందుకని నేనైతే ఇప్పుడు నేను 12 లోపల వెళ్ళిపోతాను. ఒక 11:50 అలా వెళ్ళిపోతాను. సో ఇప్పుడైతే కొంచెం ఊళ్ళో చూద్దాం, ఎవరైనా ఉంటే మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఉందాం కొంచెంసేపు, లేకపోతే అట్నుంచే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విషయం అయితే సమ్మర్లో అయితే తప్పకైతే చేయండి. ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను అందరి గురించే. మనం సమ్మర్కే 2 నిమిషాలు దాహం ఆడకుండానే కింద ఉక్కిరి అయిపోతాం. అదే మన పక్కన సరౌండింగ్స్లో పక్షులు జంతువులు నీళ్ళ కోసం ఎంత తప్పిస్తాయి మీరు ఆలోచించారా? సో అందుకనే నేనైతే రోజని కాదు డే బై డే అలా ఒకసారి నేనైతే పక్షులకి అయితే దొండి ఒక వాటరు ఇంకా కొంచెం రైస్ అప్పుడప్పుడు కొన్ని గింజలు కూడా వేస్తూ ఉంటాను అనమాట. మీరు అనుకోవచ్చు అబ్బాయి వీడియో కోసం చేస్తున్నాడని. ఇదేం నేను వీడియో కోసం ఏం చేయట్లేదు. సో ఇప్పుడు మీరు బాగా ఎండలో తిరిగి వచ్చి ఇంట్లో ఆగిపోతారు. ఇప్పుడు మీరు బాగా
ఏదో చల్లదనంగా తాగాలనిపిస్తుంది, మీరు తాగేస్తారు. కానీ పక్షులు ఇంకా జంతువులు ఎలా తాగలరు? అది నీళ్ళు వెతుక్కుంటూనే ఉంటాయి. ఇప్పుడు కూడా చూడండి, పక్షులు ఎగురుతూనే ఉన్నాయి, కానీ ఈ ఎండకి తట్టుకోలేక దాహాన్ని అలమటించిపోతున్నాయి అది. సో నేనైతే ఇది వీడియో కోసం అయితే ఖచ్చితంగా ఎవరైనా అనుకోండి, కానీ నేను మాత్రం ఈ కాన్సెప్ట్ మాత్రం నేనైతే వీడియో వ్యూస్ బాగా వస్తాయని నేను మాత్రం అస్సలు చేయలేదు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా అనుకోండి, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మాత్రం నేను పక్షుల కోసం మాత్రం ఖచ్చితంగా పెట్టానని నేను ఒప్పుకుంటున్నాను. ఇది నేను వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం ఏం ఆశించట్లేదు. జస్ట్ నేను దాని దాహం, దాని ఆకలి తీసుకోవడానికి ఇలా పెట్టాను. మీకు కూడా ఇలాంటి మీ పక్క సరౌండింగ్స్లో కూడా ఇలాంటి ఏదైనా ఉంటే ప్లీజ్ దానికి ఎంతో కొంతైనా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. నేను మనస్ఫూర్తిగా ఇది కోరుతున్నాను. సో ఇదే నేను చెప్పాలనుకున్న విషయం. ఈ వేసవికాలంలో మనమెంత ఈ ఎండకి సఫర్ అవుతున్నాము, పక్షులు జంతువులు కూడా అదే అవుతున్నాయి. ప్లీజ్ ఈ వీడియో కానీ ఇప్పుడు కానీ మీరు చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కానీ ఈ వీడియో అందరికీ మాత్రం ఖచ్చితంగా అయితే షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇప్పుడైతే ఎండ అయితే బాగా దంచేస్తుంది, మనమైతే కిందకి వెళ్ళిపోతాం, కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. మనమైతే ఇప్పుడైతే ఇంట్లో అయితే ఉన్నాం అనమాట. సో ఈ సమ్మర్లో ఏది బెస్ట్ ఐటమ్ తినడానికి, అదేదో మీరే చెప్పండి. 3 ఆప్షన్స్ ఇస్తాను: మ్యాంగో, వాటర్ మిలాన్, 3 కాదు 4, మ్యాంగో, వాటర్ మిలాన్, కోకోనట్ వాటర్, లేకపోతే మన ఫేవరెట్ ముంజకాయలు. నేను ఒక షార్ట్ పెట్టాను చూసారా? ఇప్పుడు కానీ ఎవరు చూడకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ వెళ్ళైతే చూడండి. సో ఇప్పుడు మా ఇంట్లో ముంజకాయలు ఉన్నాయన్నమాట. నిన్న మా ఫ్రెండ్స్ అయితే ఇచ్చారు, మా ఊరు అన్నోళ్ళు అయితే ఇచ్చారనమాట. సో నా చేతులు ఇప్పుడు మీరు చూడండి, ఇద్దండి ముంజకాయలు. నాకు కొయ్యడం సరిగ్గా రాదు. సో అందుకని నార్మల్గా ఎలా ఉంటుంది జస్ట్ అలా పెద్ద పైన ట్యాబ్లో ఎలా కట్ చేస్తాను, నేను అలా అయితే కొంచెం లైట్గా అయితే కట్ చేసేసాను. సైడ్కి బాగా క్లోజ్ చేయాలి, బాగా తినాలని ఇలా అయితే చేశారనమాట. ఎవరెవరికి ముంజకాయలు ఇష్టం అయితే కింద అయితే తప్పకైతే కామెంట్ అయితే చేయనమాట. సో ఇదైతే ఇప్పుడైతే మనం అయితే తినేద్దాం అనమాట. సమ్మర్ ఇదైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఒకసారి తింటాను, ఒక్కొక్కసారి తినను. చిన్నప్పుడు తినేవాడిని, ఇప్పుడు కొంచెం. సో ఇప్పుడైతే దీన్ని అయితే తినేద్దాం అనమాట. సో ఇప్పుడైతే తినేద్దాం అనమాట. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం సూపర్ అంటే సూపరు, జల్లీగా భలే ఉంటుంది. మీకు కూడా ఇష్టమైతే ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి. సో దట్స్ ఇట్. ఈరోజు మన వ్లాగ్ అయితే ఈ రోజుకైతే ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది అనమాట. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నేను ఇంకో వీడియోలో కలుస్తున్నాను. అంతవరకు సీ యూ, టాటా, అందరికీ గుడ్ బై, హ్యాపీ సమ్మర్ వెకేషన్స్ అండ్ బై బాయ్.